ప్రార్థన పునాదుల మీద కడతలేదు. వాళ్ళు చూడండి, శిష్యులు అడిగారు, ఏం అడిగారు? ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమన్నారు. అంతేనా? ఏం నేర్పించమని అడిగారు? ఎందుకంటే ఆయన ప్రార్థన చేసుకున్నాడు కనుక, ప్రార్థన నేర్పించారు. ఈ రోజున సేవకులందరూ కూడా పిలిచి ఏం నేర్పించవలసి వస్తుందంటే ఈ వీడియో ఎడిటింగ్లు. నాకు అర్థమవుతుందా? ఈ రోజు పాస్టర్ గారులకు ఇదే బాధ్యత అయిపోయింది. మాకు వచ్చిన వాడికి ప్రార్థన నేర్పించేది లేదు, వచ్చిన వాడికి వాక్యం చదవడం నేర్పించేది లేదు, వచ్చిన వాడికి పరిచయం నేర్పించేదే లేదు. ఏంటంటే ఈ రోజున మినిస్ట్రీ అంతా ఒకటే, వీడియో ఎడిటింగ్లు, ఆడియో ఎడిటింగ్లు, వాటిని షేర్లు. మాకు ఇదే పరిచయం జరిగింది ఈ రోజుల్లో. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి అతని దగ్గర అన్న ప్రార్థన నేర్పించు అని ఎందుకు అడగలేకపోతున్నాడు? అంటే అన్న ప్రార్థన చేయట్లేదు కాబట్టి. నాకు ప్రార్థన చేయమని అడగలేకపోతున్నాడు. అన్న బైబిల్ నాకు నేర్పించండి ఎందుకు అడగలేదంటే అన్న బైబిల్ తీసి బైబిల్ చదవడం కనుక బైబిల్ చదివినట్టు కనిపించదు కనుక అన్న బైబిల్ చదవమని, బైబిల్ నేర్పించమని అడగడు.